ఈ పార్ట్ చూసారా, ఒకటి నాకు 250 ఫోన్ పే అండి, క్యాష్ లేదండి. అమ్మ ఫోన్ పే అయితే లేదండి 253 అవుతుంది అన్నారు. నాకు ఆ డిఫరెన్స్ ఏంటో అసలు అర్థం కాలేదు. క్యాష్ అయితే కనుక నాకు 2కి ఇచ్చేస్తానన్నారు ఆయన. బెంగళూరులోనే కొనొచ్చు కదా, హైదరాబాద్ దాకా ఎందుకని అనుకుంటే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిష్ వ్లాగ్స్. ఏంటి సుమా గంట కొడుతుందని చూస్తున్నారా? రీసెంట్ గా నేను శిల్పారామం వెళ్ళాను కదండి, అక్కడ నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇది గంట చూసారు ఎంత క్యూట్ ఉందా. ఓకే, మనం ఇట్లా హ్యాంగ్ చేసుకొని యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను కొన్నాను అనమాట. ఇది నాకు అరౌండ్ 100 రూపీస్ పడిందండి. నేను ఒక పర్పస్ మీద ఇది తీసుకున్నా. మీకు కావాల్సిన ఇందులో చిన్నవి కూడా ఉన్నాయండి. నాకు ఇదైతే చాలా పెద్దగా ఉంది, చూసారు ఎంత పెద్దగా ఉన్నా, నా చేయంత ఉంది. అయితే దీన్ని మనకు కావాలితే చిన్నవి 50 రూపీస్కి వస్తున్నాయండి, అవి తీసుకోవచ్చు. అండ్ నాకు చాలానే ఐటమ్స్ కొన్నానండి. అండ్ ఒక్కోటి మీకు చూపించి చెప్తాను. నేనైతే కప్స్ తీసుకున్నానండి. ఈ కప్ ఒకటి వచ్చి 100 రూపీస్ చెప్పారు, నేను రెండు 150కి తీసుకున్నా. అది అంత బార్గెనింగ్ ఎక్స్పెక్ట్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా అడిగా అనమాట. 100కి అడిగాం రెండు, కాకపోతే వాళ్ళు ఇవ్వనన్నారు. అందుకని బార్గెన్ చేయగా 150కి ఇచ్చారు. 2 కప్స్, ఒకటి నాకు ఒకటి బుజ్జికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నా అండి. ఇదైతే కాఫీకి యూజ్ చేయొచ్చు, మనం ఇంకేమన్నా జ్యూస్ అది తాగడం కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అక్కడ నేను ఇది బటర్ వేసుకునేది ఒకటి తీసుకున్నా అండి. బటర్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుందండి. అందుకని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నా. ఇందులో పెట్టేసి మనం బయట పెట్టుకోవచ్చు. అండ్ వీడియోస్ లో కూడా నాకు కొంచెం ఎస్థెటిక్ గా కనిపిస్తుంది పెట్టుకోవడానికి అది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎక్కువ యూజర్స్ ఉన్నాయనేది ఎక్కువ తీసుకున్నా అండి. అండ్ కుకింగ్ వీడియోస్ అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అప్పుడు ఏమన్నా సైడ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి. ఇది వచ్చి నాకు మైనస్ వేసుకోవడానికి అండి. మైనస్ ఏమన్నా కారం అట్లా వేసుకోవడానికి చిన్న క్యూట్గా ఉన్నాయి కదా. నాకు అది బటర్ వేసుకునేది అయితే అరౌండ్ 400కి వచ్చిందండి. ఇది వచ్చి నాకు 6 పీసెస్ 150 to 100 లోపు ఇచ్చారండి. 6 పీసెస్ నేను 6 ఒకటే తీసుకోకుండా డిఫరెంట్ తీసుకున్నాను అనమాట. ఇట్లా ఒక 3 తీసుకున్నా ఈ షేప్ లో, అండ్ ఇట్లా ఈ షేప్ లో ఒక 3 తీసుకున్నా అనమాట. అట్లా 6 పీసెస్ తీసుకున్నా. అండ్ ఇది చూసారా, ఇదైతే నేను స్పూన్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా అండి. అంటే మనం కుకింగ్ చేసి ఆ గరెట్లు అవి అక్కడక్కడ పెట్టేస్తే అదంతా టేబుల్ అంతా ఖరాబ్ అవుతుంది కదా, దానికి అట్లా అవ్వకుండా దీని మీద మనం ఇట్లా పెట్టేసుకుంటే గరిటె ఉంటది అనమాట. అండ్ ఈ కలంకారీ డిజైన్ లో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నా అండి. అండ్ అదొకటి ఇదొకటి, ఇవి రెండు ఒకేలా ఉన్నాయి కదా కలంకారీ డిజైన్ వచ్చి, అందుకని చెప్పి మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పి రెండు తీసుకున్నా. ఇదైతే నేను ఆయిల్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా అండి. ఇందులో మనకి 1 లీటర్ ఆయిల్ పడుతుంది. మా హస్బెండ్ అయితే ½ లీటర్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత పెద్దది అన్నారు. ½ లీటర్ ఇందులో వేసి మళ్ళీ ఇంకో ½ లీటర్ వేరే బౌల్లో వేసి పక్కన పెట్టి ఎందుకు వచ్చిందిలో ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకి ఇందులో 1 లీటర్ అట్లా పట్టేస్తుంది అని చెప్పి తీసుకున్నా అండి. అండ్ దీని మీద కలంకారీ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ హ్యాండిల్ ఒకటి, లిడ్ ఒకటి బాగుందండి బాగా. ఇది చూసారా, మనకి ఇవి రెండు నాకు ఒకే డిజైన్ లో ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఒక మ్యాచింగ్ గా ఉంటది అని చెప్పి తీసుకున్నాయండి. అండ్ ఈ కప్స్ చూసారా, నాకు ఇవి 6 కప్స్ వచ్చి 150కే వచ్చినాయండి. భలే సాలిడ్ గా ఉన్నాయి, మనకు అంత గమ్మున బ్రేక్ అవ్వో. డిమార్ట్ లో ఎట్లా తీసుకున్నా ఏంటంటే మనం కంటిన్యూ యూజ్ చేయగా బ్రేక్ అయిపోతున్నాయి. 1-2 మంత్స్ కి బ్రేక్ అయిపోతుంది. ఇవి అట్లా కాదు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు తెచ్చానంటే దారిలో చాలానే అయింది, కానీ ఏమీ బ్రేక్ అవ్వలే. చాలా కేర్ఫుల్ గా తీసుకొచ్చా. అంటే నేను వీటికి పేపర్ చుట్టి పైన మళ్ళీ వైట్ కలర్ కవర్ వ్రాప్ చేసి తీసుకొచ్చానండి. అవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసి మీకు చూపిస్తున్నా. అక్కడ మనం చూసుకుంటే కొనేటప్పుడు అంత డస్ట్ ఇట్లాంటి, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ స్పేస్ లో అమ్ముతారు కదా, అది వర్షం అది పడడం మట్టి అంత ఉంటుంది కాబట్టి నేను మొత్తం క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని యూజ్ చేస్తాను. మీరు కూడా అట్లా చేయండి. అండ్ ఇది చూసారా, మనం ఏదన్నా స్పూన్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ ఫ్లవర్స్ అవి పెట్టి కిచెన్ లో పెట్టుకోవడానికి బాగా లుక్ బాగుంటదండి. సిరామిక్ దే. అండ్ చూసారా, హ్యాండ్ బ్యాగ్ షేప్ లో భలే క్యూట్ ఉంది. నాకు ఇది 200కే వచ్చిందండి. అండ్ ఇది చూసారా, భలే క్యూట్ గా ఉంది. సాసర్ కప్పు మనిషికి ఇచ్చారనమాట వాళ్ళు. ఇదేం ప్రైస్ కి ఏమో జస్ట్ ఫ్రీగా ఇచ్చారు. ఇది ఒకటి. అండ్ మా అగ్గర్ పాపకము చిన్న కప్పు, దీనికి సాసర్ లేదంటే ఇంక అందుకే కప్పు ఒకటే ఇచ్చారు. అండ్ రెండు నేనే తెచ్చేసుకున్నా.
అండ్ ఇవి కూడా ఫ్రీగానే ఇచ్చారు. 4 ఇచ్చారన్నమాట ఇవి. మనం ఇందులో వాటర్ వేసుకుంటే చిలక ఎలా సౌండ్ చేస్తదో అట్లా సౌండ్ వస్తే మా అక్క వాళ్ళు 2 తీసుకున్నా, నేను 2 తీసుకున్నా. మా నిషి ఆల్రెడీ ఒకటి పోగొట్టేసిందండి. 2 ఉంటాయి కదా అని చెప్పి నేను తీసుకున్నా అనమాట. ఒకటి నాకు, ఒకటి మా మోక్షి గడికి యూజ్ అవుతదని చెప్పి ఇద్దరికి ఉంటదని తీసుకున్నా. అండ్ ఇది చూసారా భలే క్యూట్‌గా ఉన్నాయి. చిన్నవైతే నాకు భలే ఇష్టమండి. చిన్నగా ఏదో ఎంత క్యూట్‌గా బొడతలా ఉంది. అండ్ దీనికి మళ్ళీ బొడతంత సాసర్ ఒకటి. అండ్ ఇది చూసారా ఇదైతే మనకి రీసెంట్ గా పింట్రెస్ట్ ఐటమ్ కింద బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఒకటే పీస్ తీసుకున్నా, కొంచెం అట్లా ఎక్కడైనా పెట్టుకోవడానికి లుక్ గా బాగుంటది అని చెప్పి తీసుకున్నాను. ఇది మనకి సాసర్ అండ్ ఇది వచ్చి కప్పు. నేను అన్ని బ్లూ అండ్ వైట్ థీమ్ లోనే తీసుకున్నానండి. నాకు బాగా ఇష్టం అనమాట కలర్. అండ్ వచ్చి అది బాగా లుక్ కూడా చాలా బాగున్నాయండి. అందుకని చెప్పి ఆ 2 షేడ్ లోనే తీసుకున్నా. అండ్ ఎల్లో ఒక షేడ్. ఈ కప్స్ చూసారా నాకు మొత్తం 6 కప్స్ అనమాట. 6 కప్స్ 250కి వచ్చినాయండి. మనం బార్గెన్ చేయాలి. వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కే తీసుకుంటే గనక చాలా ఎక్కువ అవుతుంది. మనం బార్గెన్ చేయగా మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్తే నైట్ 7, 8 అయింది అనమాట ఇంటికి రీచ్ అయ్యేసరికి. అక్కడ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు బాగా బార్గెన్ చేసి మనకి ఇట్లా వచ్చినాయి. ఇవో 3 షేప్ తీసుకున్నా, ఇవో 3 షేడ్స్ అనమాట. యాక్చువల్గా ఇవి మా అమ్మవి, నేను తీసేసుకున్నా. మీ ఇద్దరం చేంజ్ చేసుకున్నాం అనమాట. అవో 3 ఇవో 3 ఉంటాయని చెప్పేసి. అండ్ ఇది చూసారా జార్స్ అనమాట. మనం ఏమన్నా రాక్ సాల్ట్ వేసుకోవడానికి, పిక్కెల్స్ వేసుకోవడానికి అట్లా యూజ్ అవుతాయి. అండ్ నాకు వీడియోస్ ఏమన్నా చేసుకోవడానికి ఇట్లా సైడ్ పెట్టుకోవడం కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాండి. అంటే 3 కూడా ఒకే దాంట్లో ట్రే కింద వచ్చి ఉన్నాయి. మనం ఎక్కడ వేరేగా పెట్టక్కర్లేదు, ఒకే దుక్కుని పెట్టుకోవచ్చు ఈ 3. అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి చూసారా బౌల్స్ అనమాట. సెట్ ఆఫ్ 4 500కి వచ్చినాయండి. నాకు ఇక్కడ ప్రైజెస్ ఎందుకంటే అంత తక్కువ అనిపించి మీషోలో కూడా నేను సేమ్ ప్రోడక్ట్ చూసానండి. ఇది నేను మా అక్క తీసుకున్నా, మా మమ్మీ అక్కడ తీసుకోలేదు. ఇంటికి వచ్చాక నాకు కూడా సేమ్ ఉంటే బాగున్ను, తీసుకోవాల్సిందే అని ఫీల్ అవుతుందని మీషోలో సెర్చ్ చేస్తే అక్కడ 800 900 ఉన్నాయండి. మాకైతే అక్కడ శిల్పారామంలో 500కి వచ్చినాయి. ఇదైతే మనం మ్యారినేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. చపాతీ పిండి అట్లా కలుపుకోవడానికి కూడా మనకు యూజ్ అవుతాయి. సిరమిక్ లో కలుపుతావా అని అడిగితే నాకు సిరమిక్ చాలా ఇష్టం అండి. నేను మ్యాక్స్ అవే యూజ్ చేస్తా కిచెన్ లో అంతా. స్టీల్ కూడా యూజ్ చేస్తా, కాకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ వీటికి ఇస్తా. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా యూజ్ చేసుకున్నానండి. నాకు గ్లాస్ ఇవే ఎక్కువ మ్యాక్స్ ఉంటాయి. అండ్ ఈ ప్లేట్స్ చూసారు ఎంత క్యూట్ గా ఉన్నాయో. నేను 2 ప్లేట్స్ ఒక్కొక్కటి 250 పడ్డది. 2 వచ్చి 500కి వచ్చినాయండి. కానీ వెయిట్ అయితే చాలా ఉన్నాయి. కానీ లుక్ అయితే బాగుంది కదా, ఏమన్నా పెట్టుకోవడానికి అది బాగుంటది, ఫొటోస్ అది తీసుకోవడానికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి 2 షేడ్స్ లో తీసుకున్నాండి. 2 ప్లేట్స్ నాకు 500కి వచ్చినాయండి. అండ్ బయటకు వస్తుంటే ఎగ్జిట్ లో మనకి ఇట్లా డ్రీమ్ క్యాచర్స్ అమ్ముతుంటే నేను చూసాను అనమాట. మా అక్క ఒకటి నేను ఒకటి తీసుకున్నాము. ఇది ఈచ్ వన్ వచ్చి 150 పడ్డది. 300 అనమాట 2. అండ్ ఇంకా చాలా బార్గెన్ చేసాం. అతను ఇవ్వనన్నాడు. బార్గెన్ సెట్ అవ్వక ఇంకా తీసుకోలేదు, ఒకటి తీసుకొని వచ్చాం. అండ్ అక్కడ మన శిల్పారామంలో చూసుకుంటే చాలా షాప్స్ ఉన్నాయి. వుడ్ అయితే చాలా ఉన్నాయండి. వుడ్వి నేను ఎట్లా 4 బౌల్స్ ఎట్లా తీసుకున్నా అట్లానే వుడ్వి 4 ట్రేస్ కూడా నేను అడిగాను అనమాట వాళ్ళని. ఏకంగా వాళ్ళు 4-5 3-5 అట్లా చెప్తున్నారు. ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ప్రైజెస్ అనమాట. మ్యాక్స్ మీరు ఫోన్ పే అవుతుంది అక్కడ. క్యాష్ తో వెళ్ళడం అయితే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే క్యాష్ ఇస్తే మనకి తక్కువకి ఇస్తున్నారు అనమాట. అంత ఎక్కువ ఫోన్ పేకి అయితే ఎక్కువ. నేను వుడ్వి అడిగాను అన్నాను కదా, వాళ్ళ దగ్గర బార్గెన్ చేయగా వాళ్ళ 4 అంతా చెప్తే నేను 1500కి అడిగా. 1500 కాస్త వాళ్ళకి నాకు కలిపి 2000కి వచ్చాము. తర్వాత వాళ్ళు అన్నారు క్యాషా మేడం ఫోన్ పే అని అడిగారు. ఫోన్ పే అండి, క్యాష్ లేదండి. అమ్మ ఫోన్ పే అయితే లేదండి 253 అవుతుంది అన్నారు. నాకు ఆ డిఫరెన్స్ ఏంటో అసలు అర్థం కాలేదు. క్యాష్ అయితే కనుక నాకు 2కి ఇచ్చేస్తానన్నారు ఆయన. సర్లే అని చెప్పి నేను ఇంకా తీసుకొని వచ్చాను. అంత రేటు కూడా అనవసరం అనిపించింది. బార్గెన్ చేసాము, ఇస్తారేమో అని చెప్పి వాళ్ళు తీరా చూస్తే ఇచ్చేస్తాను అన్నారు క్యాష్కి అయితే. అండ్ ఈ పార్ట్స్ చూసారా, నేనైతే 2 పార్ట్స్ వచ్చేసి 250కే తీసుకున్నానండి. ఇవి శిల్పారామంలో తీసుకోలేదు, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటే ఒక షాప్ అక్కడ తీసుకున్నాం అనమాట. 2 పార్ట్స్ నాకు 250కి వచ్చినాయి. ఇంట్లో ఏమన్నా మొక్కలు వేసుకోవడానికి, నాకైతే ఇంట్లో మొక్కలున్న కృష్ణుడు ఉన్న చాలా బాగా నచ్చుద్ది అనమాట. బుద్ధుడు అట్లా పెట్టుకుంటారు కదా ఇంటి నిండా, అట్లా ఉన్న చాలా ఇష్టం. మా ఇల్లు అలా ఉండదు. ఇప్పుడే రీసెంట్ గానే మేము చేంజ్ అయ్యాము ఇటు సైడ్ కి.
ముందైతే మొక్కలు బాగుండేవి. నేను ఇల్లు బెంగుళూరు నుంచి ఆంధ్ర షిఫ్ట్ అయినప్పుడు చాలా మొక్కలన్నీ నేను పక్కన వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ పాట్స్ కూడా అట్లా పోయినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక స్లోగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మొత్తం మొక్కలు ఇంట్లో అది పెట్టుకుందాం అని చెప్పి. ఈ పాట్ చూసారా, ఒకటి నాకు 250 పడిందండి. ఇవి పెద్దవన్నమాట. మనం ఏమైనా స్నేక్ ప్లాంట్ అట్లా వేసుకోవడానికి, ఇంట్లో జిజీ ప్లాంట్ అట్లా ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవడానికి యూజ్ అవుతాయనే కొన్నా. ఈసారి అయితే నేను అన్ని ఇండోర్ ప్లాంట్స్ వేద్దాం అనుకుంటున్నా. బయట ఏంటంటే నాకు స్పేస్ లేదు మా ఇంట్లో. అండ్ ఇంకోండి 2 పార్ట్స్ తీసుకున్నా. నేను సేమ్ ఈ కలర్ లోనే 2 అడిగా, బట్ ఈ కలర్ ఇంకోటి లేదు, ఓన్లీ 1 పీసే ఉంది. అందుకని చెప్పి అదొక కలర్ ఇదొక కలర్ కింద తీసుకున్నా. బ్లూ అయితే నాకు చాలా ఇష్టం అండి. మీరు చూసినట్లయితే అన్ని కూడా నేను బ్లూ అండ్ వైట్ షేడ్ లోనే తీసుకున్నా. అండ్ అవి లుక్ కూడా బాగుంటాయి అనమాట, కలంకారీ డిజైన్ కింద. అందుకని చెప్పి నేను అవి తీసుకున్నా. అండ్ ఇంతేనండి నేను తీసుకున్నా. మా అక్క కూడా సేమ్ ఆల్మోస్ట్ తీసుకుంది. కాకపోతే ఇట్లా ఆయిల్ ఇవేం తీసుకోలేదు, తక్కువ తీసుకుంది అనమాట. దానికి పెద్ద యూజ్ ఏమి ఉండవు. నాకైతే నాకు కొన్ని వీడియోస్కి అది యూజ్ అవుతాయి అని చెప్పి నేను కొన్ని ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాను. బటర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎప్పటి నుంచో బటర్, సెరామిక్ బటర్ది తీసుకోవాలనుకుంటా. ఇప్పటికైంది. ఇవన్నీ నేను చాలా డేస్ నుంచి అనుకుంటా. మనీ కొంచెం సేవ్ చేసి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ వెళ్ళినా ఫుల్ షాపింగ్ చేశాను. బెంగళూరులోనే కొనొచ్చు కదా, హైదరాబాద్ దాకా ఎందుకు అని అనుకుంటే హైదరాబాద్ లో నాకు తక్కువ ప్రైస్ వచ్చినాయి. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే తెలుసు, బెంగళూరులో టూ మచ్ కాస్ట్ అనమాట. నేను బల్క్‌గా తీసుకున్నాను కాబట్టి ఇంక అక్కడి నుంచే తెచ్చుకున్నాను. ఒక్కొక్క ఐటమ్ అంటే ఇక్కడ ఏదో ఒకలా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు మనకి తక్కువ ప్రైజెస్‌కే ఇవ్వరు. నేనైతే ఇక్కడ కృష్ణూర్ కోసం చూస్తున్నా. వాళ్ళని 3 మా ఇంటి దగ్గరలోనే ఉంది షాపు. 3 డేస్ నుంచి వెళ్తున్నా, బార్గెన్ చేస్తున్న వాళ్ళేమో ఇవ్వట్లేదు. అట్లుంటే బెంగళూరులో మనకి సాలరీ పిండి కొద్ది రొట్టె అంటారు కదా, సాలరీ కొద్ది ఖర్చులు కూడా ఉంటాయండి ఇక్కడ. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ అవుతాయి. తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయండి మీకు. ఇందులో ఏదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా వస్తున్నాయి కానీ యూట్యూబ్ లో తక్కువగా వస్తున్నాయి అనమాట. కొంచెం యూట్యూబ్ లో కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.